అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ త్రీ వివ్. ఈరోజు మనం ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ల గురించి మాట్లాడబోతున్నాం. ఎవరిని ఆర్సీబీ జట్టులో ఉంచుకుంటారు చూద్దాం. ముందుగా విరాట్ కోహ్లీ. ఆర్సీబీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఈ ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అతను ఏ జట్టుకైనా గొప్ప ఆకర్షణ అండ్ హిస్ ప్రెజెన్స్ అలోన్ డ్రైవ్స్ అటెన్షన్. అతని ప్రతిభ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆర్సీబీ ఖచ్చితంగా విరాట్ కోహ్లీని రిటర్న్ చేస్తుంది. రెండవ ఆటగాడు క్యామరూన్ గ్రీన్. గత సీజన్లో ఆర్సీబీ అతన్ని ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అతను అద్భుతమైన ఆల్రౌండర్. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ మంచి ప్రతిభ కనబరిచాడు. ఆర్సీబీకి ఆల్రౌండర్లు లోపిస్తున్న నేపథ్యంలో అతన్ని తప్పకుండా రిటైన్ చేస్తారు. మహమ్మద్ సిరాజ్ కూడా ఆర్సీబీ రిటెన్షన్లో ఉండే అవకాశం ఉంది. అతను భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆర్సీబీకి వేగమైన బౌలర్ అవసరం కాబట్టి సిరాజ్ను వారు తప్పకుండా రిటైన్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టీఎం ఎంపికలు. విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, యష్ దయాల్ క్లిప్స్. ఆర్సీబీ వారి రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించి గత సీజన్లో సెంచరీ చేసిన విల్ జాక్స్ లేదా 1-2 సీజన్లలో బాగా ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ఆటగాళ్లను రిటర్న్ చేసే అవకాశం ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్ గత సీజన్లో బాగా రాణించలేకపోయినా అతనిపై ఆర్టీఎం ఉపయోగించవచ్చు. అలాగే యష్ దయాల్ కోసం కూడా ఆర్టీఎం ఉపయోగించే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ బాగా పర్ఫామ్ చేశాడు మరియు ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఆర్సీబీ ఐపీఎల్ 2025 రిటెన్షన్లపై మా అభిప్రాయం. మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్స్లో చెప్పండి. మా బిగ్ త్రీ వివ్ ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.